Hi friends, today's our topic is retail banking, module B, unit number 8. అది ఏంటంటే ఇంపార్టెంట్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్. ఇందులో చాలా వరకు నేను పాయింట్స్ ఇదిగా కలెక్ట్ చేసినవి రెడ్డింగ్తో ఉన్నాయని కూడా ఇంపార్టెంట్ కింద మార్క్ చేసుకోండి. పాయింట్ వైజ్గా వచ్చేద్దాం ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ రిటైల్ బ్యాంకింగ్ అనేది ఏ రకంగా హెల్ప్ చేస్తుందంటే services, it extends the different of day-to-day needs by say services like debit cards, credit cards, online withdrawals, deposits, loans. ఇవన్నీ కూడా మనకి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ త్రూ అవర్ రిటైల్ బ్యాంకింగ్ మనకి హెల్ప్ చేస్తాయి. ఇంటర్మీడియేషన్ ఈజ్ ద మెయిన్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద బ్యాంక్స్ అంటే మొబిలైజేషన్ ఆఫ్ ద డిపాజిట్స్ ఇది ద ఫస్ట్ స్టెప్ టు ఇంటర్మీడియేషన్. ఇంటర్మీడియేషన్ ఏంటంటే ఏదైనా సరే మనం ప్రోడక్ట్స్ ఎక్స్చేంజ్ చేయాలి అంటే కనుక మనకి రిటైల్ ప్రోడక్ట్స్ లోన్స్ రూపంలో ఎస్పెషల్ లైబిలిటీ ప్రొడక్ట్స్ ఎస్ఎస్ ప్రొడక్ట్స్ అంటే దట్ లోన్స్ అటువంటి చేయాలంటే మనకి ఫస్ట్ రిసోర్సెస్ అనేది మనకు కావాలి. దట్ ఈస్ మొబిలైజేషన్ ఆఫ్ ద డిపాజిట్స్. సో బ్యాంకింగ్ అంటేనే అది డిపాజిట్స్ మొబిలైజ్ చేయడం, తర్వాత లెండింగ్ బై వే ఆఫ్ లోన్స్. సో దిస్ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్. నెక్స్ట్ ఏంటంటే అది ఇక్కడ చెప్తాం, యాక్సెప్టింగ్ డిపాజిట్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ లెండ్ ఇట్ టు ద ఎంటర్ప్రైజర్ క్లాస్ ఎంగేజ్ ద ప్రొడక్టివ్ యాక్టివిటీస్. ది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ద బ్యాంకింగ్ లెక్క. నెక్స్ట్ ఇందులో ద డిపాజిటెడ్ మనీ ఈజ్ దట్ బ్యాంక్ లయబిలిటీ. ఏదైతే మనం డిపాజిట్స్ కలెక్ట్ చేస్తున్నామో పబ్లిక్ నుంచి దట్ విల్ బి కమింగ్ అంటర్ దట్ లయబిలిటీ సైడ్. సో లయబిలిటీ సైడ్ అంటే మీకు ఏ రకంగా కలెక్ట్ చేస్తున్నారు, సేవింగ్స్ బ్యాంకు, కరెంట్ అకౌంట్, టర్మ్ డిపాజిట్స్, ఇవన్నీ కూడా మీకు liability products, which is due of interest to the public. Interest మన డిపాజిట్స్ మన పబ్లిక్ పే చేస్తాం, ఇంట్రెస్ట్ పే చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే అదర్ సైడ్ ఏముంటుందండి, లోన్డ్ అవుట్ మనీ అంటే మనం ఈ రకంగా సేకరించి నేను కూడా మనం లోన్స్ కింద ఇవ్వాల్సి వస్తుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ అది అసెట్స్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. అవి ఏమవుతాయి అంటే మీకు ప్రోడక్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏముంటాయి, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇలా బిజినెస్ లోన్స్, ఇవన్నీ కూడా వస్తాయి. సో దట్ వాటిని ఏమంటామంటే అసెట్ ప్రొడక్ట్స్ అంట. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి లయబిలిటీ ప్రొడక్ట్స్. రిటైల్ సెగ్మెంట్ కాబట్టి రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్, రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్ అని కూడా. నెక్స్ట్ బ్యాంక్ యాక్సెప్ట్స్ వేరియస్ టైప్ ఆఫ్ డిపాజిట్స్. మనకు తెలుస్తున్నది ఏ రకంగా మనం డిపాజిట్ కలెక్ట్ చేస్తామంటే డిమాండ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ కి టర్మ్ డిపాజిట్స్ కి తేడా ఏంటంటే టర్మ్ అంటే ఇట్ ఈస్ టెన్యూర్, ఫిక్స్డ్ టెన్యూర్ వరకు మన దగ్గర ఫండ్స్ మన దగ్గర పెడతారు. అవి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరెంట్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే ఎప్పుడు మనం అడిగితే అప్పుడు డబ్బులు ఇచ్చారు. అటువంటి కేటగిరీలో ఉండే ఏంటి రెండే, కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్. Next, banks are the only financial intermediaries that are permitted to accept deposits, demand deposits, which can be drawn by the customer at any time on demand. అది ఫండమెంటల్. ఏదైనా పబ్లిక్ మన దగ్గర డిమాండ్ డిపాజిట్స్ అంటేనే అది. Whenever the customer demands by way of any check or withdrawal slip, anytime, so immediately we have to pay that amount. Withdraw చేసుకోవచ్చు. So that's why it is called the demand deposits. నెక్స్ట్ అంటే సచ్ డిపాజిట్స్ ఆర్ రీపేబుల్ ఆన్ డిమాండ్, దేర్ఫోర్ దే ఆర్ కాల్డ్ ది డిమాండ్ డిపాజిట్స్. ఓకే, అది మీకు తెలిసిన విషయం. నెక్స్ట్ కరెంట్ డిపాజిట్ అకౌంట్. తర్వాత డిమాండ్ డిపాజిట్స్ లో ఇంకోటి కూడా ఉందండి. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టెప్ అహెడ్. అదేంటంటే ఓవర్ డ్యూ డిపాజిట్స్. ఇట్ ఈస్ ఏ డిమాండ్ డిపాజిట్స్. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత డిమాండ్ డిపాజిట్స్ 3 అనుకుంటాం, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అనుకుంటాం, ఇంకోటి కూడా ఉంటుంది అనమాట. అదే ఇది ఓవర్ డ్యూ డిపాజిట్స్. అంటే ఆల్రెడీ టైం అయిపోతుంది టర్మ్ డిపాజిట్స్. సో అవి లైవింగ్ పెండింగ్ అంటే నవేడేస్ ఇట్ ఈస్ నాట్ దెన్. సిబిఎస్ సిస్టమ్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆటో రెన్యువల్ సిస్టమ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి చేసేస్తున్నాం. అదర్వైజ్ ఆ రకంగా కూడా అడగొచ్చు. ఓవర్ డ్యూ డిపాజిట్స్ అనేది ఏ కేటగిరీలోకి వస్తాయి అంటే మనం డిమాండ్ చేస్తే ఇవ్వాల్సిన కేటగిరీ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అయితే డిమాండ్ డిపాజిట్. నెక్స్ట్ కరెంట్ డిపాజిట్ అకౌంట్కి వస్తే అందులో ఉండే చూడండి, కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ ఆర్ ఓపెన్ ఫర్ బిజినెస్ పీపుల్. ఓకే, ఎవ్రీబడి నోస్. And a high number of regular transactions with the bank. It includes deposits, withdrawals and contra transactions. అందులో మెయిన్ జరిగేది ఏంటంటే డిపాజిట్స్ వస్తుంటాయి, నెంబర్ ఆఫ్ విత్డ్రాయల్స్ జరుగుతూ ఉంటాయి, కాంట్రా ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి కరెంట్ అకౌంట్ డిపాజిట్స్. నెక్స్ట్ కరెంట్ డిపాజిట్స్ ఆర్ వైటల్ డిపాజిట్ కాంపోనెంట్ ఆఫ్ ద బ్యాంక్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నో కాస్ట్ డిపాజిట్. ఇది ఇంపార్టెంట్. దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్
and it is a no cost deposit funds. Low cost deposit fund is saving bank. No cost deposit fund is a current account. The minimum balance required to be maintained in the current account is comparatively higher than that of the savings bank. మీ అందరికీ తెలుసు, because you are all working people. Because of the higher transaction cost ఉంటుంది కాబట్టి ఇన్వాల్వ్ ఇన్ ది కరెంట్ అకౌంట్స్ కాబట్టి డ్యూ టు అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ కరెంట్ అకౌంట్ లో అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. బట్ వేరే సేవింగ్స్ బ్యాంక్ లో మాత్రం రెస్ట్రిక్టెడ్ లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే విత్డ్రాల్స్ అన్ని రిస్ట్రిక్టెడ్, కరెంట్ అకౌంట్ లో నో రెస్ట్రిక్షన్. Basic difference between the current account and savings bank. Next, in current accounts, where there are no operations continuously for 2 years, should be treated as inoperative. ఎప్పుడు కరెంట్ అకౌంట్ ఇనాపరేటివ్ అవుతుందంటే 2 years పాటు ట్రాన్సాక్షన్ అంటే ఏమి లేకపోతే కనుక దట్ విల్ బి ట్రీటెడ్ as ఇనాపరేటివ్ అకౌంట్. 2 years is important. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దట్ కరెంట్ డిపాజిట్ అకౌంట్స్ ఏంటి చూద్దాం. కరెంట్ డిపాజిట్ అకౌంట్స్ ఆర్ మెంట్ టు రన్ ఏ బిజినెస్ పీపుల్కి మాత్రమే ఇచ్చేదే కరెంట్ అకౌంట్. నెక్స్ట్, ఇట్ ఈస్ నాన్ ఇంట్రెస్ట్, అది ఇంట్రెస్ట్ ఎర్న్ చేయదు. నాన్ ఇంట్రెస్ట్ బేరింగ్ బ్యాంక్ అకౌంట్. It needs a higher minimum balance to be maintained because of high cost ఉంటుంది కదా, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంటుంది కాబట్టి మనం మినిమం బ్యాలెన్సెస్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయమని చెప్పి రిస్ట్రిక్ట్ చేస్తాం కంపేర్ టు దట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్, పెనాల్టీ చార్జ్ మినిమం బ్యాలెన్స్ ఇస్ నాట్ మెయింటైన్. అది ఎలాగా ఉంటుంది, పెనాల్టీ అనేది మనం చార్జ్ చేస్తాం ఇఫ్ దే ఆర్ నాట్ మెయింటైన్ దట్ యావరేజ్ మినిమం బ్యాలెన్స్. నెక్స్ట్, ఇట్ చార్జెస్ ఇంట్రెస్ట్ ఆన్ అండ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అవుట్ ఆఫ్. వాడు కనుక మనం కరెంట్ అకౌంట్ కనుక కరెంట్ అకౌంట్ లో మనం ఓడి అలౌ చేస్తాం, బట్ సేవింగ్ బ్యాంక్ లో ఎట్టి పరిస్థితుల్లో ఓడి అలౌ చేయాలి. ఎందుకు కరెంట్ అకౌంట్ లో ఓడి అలౌ చేస్తాం, ఎందుకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఓడి అలౌ చేయమంటే సేవింగ్స్ బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్, ఓకే, ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్. బట్ వేరే కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్. సో బిజినెస్ అనేది చెప్పి షార్ట్ ఫాల్ ఉంటుంది, చెక్స్ ఉంటాయి. ఒక్కోసారి చెక్స్ ఏమవుతుందంటే వాడు ఇచ్చిన మనకి బ్యాలెన్స్ కన్నా ఎక్సీడ్ అవుతుంది, డెబిట్ అవ్వడానికి అలౌ చేయదు. అటువంటి పరిస్థితుల్లో వాడు న్యాచురల్ గా దే విల్ రిక్వైర్ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్. సో అటువంటిది కూడా మనం పర్మిట్ చేస్తాం. ఓకే, సో దానికి ఆ ఎక్సెస్ అయిన అమౌంట్ కి ఓవర్ డ్రాఫ్ట్ పోర్షన్ కి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తాం. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆఫ్ ద కంటిన్యూయింగ్ నేచర్ యాజ్ దేర్ ఇస్ నో ఫిక్స్డ్ పీరియడ్ టు హోల్డ్ ఏ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ కి ఫిక్స్డ్ పీరియడ్ ఎవర్ ఎన్ని సంవత్సరాలు సరే యూ కెన్ కంటిన్యూ దట్ అకౌంట్. ఇట్ ఈస్ ఏ ఫ్లోటింగ్ అకౌంట్. నెక్స్ట్, ఇట్ డజంట్ ప్రమోట్ ద సేవింగ్స్ హ్యాబిట్స్ విత్ ఇట్స్ అకౌంట్ హోల్డర్. ఇక్కడ ఏంటంటే సేవింగ్స్ బ్యాంక్ సంబంధించిన లేదు, ఇదంతా ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్ కాబట్టి పర్చేజెస్ అంటే అప్పుడు విత్డ్రాల్స్ ఉంటాయి. సేల్స్ అనేటప్పటికీ బిజినెస్ లో అవి క్రెడిట్స్ కింద వస్తాయి కరెంట్ అకౌంట్. సో ఈ రకంగా 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి తప్పితే ఇక్కడ సేవింగ్స్ అనేది క్వశ్చనే ఉండదు. నెక్స్ట్, బ్యాంక్ రిక్వైర్స్ కేవైసీ నామ్స్ టు బి కంప్లీటెడ్ బిఫోర్ ఓపెనింగ్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కేవైసీ నామ్స్ ఎలాగా పాటిస్తాం. ఓకే, ఆ కేవైసీ కూడా మీకు తెలుసు, ఎందుకంటే అది సపరేట్గా చదువుకోకలేదు మీరు. సోల్ ప్రొపరేటర్ అనుకోండి, సో సర్టిఫికేట్ కాపీ ఆఫ్ సోల్ ప్రొపరేటర్ అంటే ఎవరైతే ప్రొపరేటర్ కింద ఉంటాడో సోల్ ప్రొపరేటర్ వాడి ఇండివిజువల్ ప్యాన్, ఐడెంటిటీ, ఫోటో ఐడి కార్డ్స్ వీడియోలో తీసుకుంటాం. ఇది కాకుండా బిజినెస్ కాబట్టి బిజినెస్ ఫార్మ్ సంబంధించిన ఏమైనా తీసుకుంటాం మనం. సపోజ్ సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ద టూ ఫాలోయింగ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ బిజినెస్ సర్టిఫికేట్, అలాగే లైసెన్స్ ఏమైనా ఉందా ఆ బిజినెస్ కి, అది లేకుండా సేల్స్ జిఎస్టీ సంబంధించింది ఏమన్నా అతని నెంబర్ కానీ ఉంటాయి. అలాగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, సేల్స్ ట్యాక్స్ కానీ అటువంటి ఉంటుంది కనుక, అలాగే కంప్లీట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇవన్నీ కూడా ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కింద అది మనం తీసుకుంటాం ఇన్ ద కేస్ ఆఫ్ సోల్ ప్రొపరైటరీ కన్సర్న్ అండర్ ది కేవైసీ. సపోజ్ ఇట్ ఈస్ ఏ పార్ట్నర్షిప్ అనుకోండి, సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ద ఫార్మ్ అండ్ పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఉంటుంది. ఆ పార్ట్నర్షిప్ డీడ్, ద అఫీషియల్ ఓవిడీస్ ఆఫ్ దట్ ఇండివిజువల్ పార్ట్నర్స్, ఇవన్నీ తీసుకుంటాం. ఇట్ ఈస్ ఏ పార్ట్నర్షిప్. అలాగే ఇన్ ద కేస్ ఆఫ్ హెచ్యుఎఫ్ అనేది అనుకోండి, జాయింట్ హిందూ ఫ్యామిలీ లెటర్ తీసుకుంటాం. తర్వాత ఓవిడీస్ ఆఫ్ దట్ ఆపరేటింగ్ అథారిటీస్ తీసుకుంటాం. అదే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనుకోండి, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, తర్వాత కాపీ ఆఫ్ రిజల్యూషన్ కంపల్సరీగా తీసుకుంటాం. అండ్ పాన్ కార్డ్ ఆఫ్ దట్ ఎల్ఎల్పి ఫార్మ్ కూడా ఎప్పటికైనా ఫార్మ్ కూడా పాన్ కార్డ్ కూడా తీసుకోండి. నాకు ఇది మ్యాండేటరీ నవేడేస్. జనరల్గా ఏం చేస్తారంటే కట్టేటప్పుడు ఇప్పుడు వాళ్ళ పర్సనల్ పార్ట్నర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇండివిజువల్ పాన్ కార్డ్ ఇచ్చేస్తున్నారు, నెంబర్ ఇస్తున్నారు, ఇవ్వకూడదు. ఎందుకంటే ద ఫండ్స్ రిలేటెడ్ టు ద బిజినెస్ షుడ్ బి రూటెడ్ టు దట్ బిజినెస్ అకౌంట్ ఓన్లీ, బట్ ఈ షుడ్ నాట్ రూట్ దట్ ఇండివిజువల్ పాన్ నెంబర్స్.
కాబట్టి ఇప్పుడు మనం మ్యాండేటరీ ఏం చేసామంటే ఫార్మ్ యొక్క పాన్ నెంబర్ కూడా రిజిస్టర్ చేస్తున్నాం, ఎంటర్ చేస్తున్నాం సిస్టంలో. ఆ తర్వాత లిమిటెడ్ అయిపోయింది. లిమిటెడ్ కంపెనీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అని, తర్వాత మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క రిజల్యూషన్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ఏ అకౌంట్, తర్వాత అఫీషియల్ ఓబిడిస్ ఆఫ్ ద డైరెక్టర్స్, పాన్ కార్డ్ ఆఫ్ దట్ ఎంటిటీ, లీగల్ ఎంటిటీ అంటే కంపెనీ. అదే కోఆపరేటివ్ సెక్టర్. చారిటబుల్ ట్రస్ట్ అంటే ట్రస్టీస్ వాళ్ళందరూ వస్తారు. ఇలాగా ప్రతి దానికి కూడా మనకి కరెంట్ అకౌంట్లో కేవైసీ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నది మళ్ళీ ఒకసారి నేను బ్రీఫ్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ది అబౌవ్ బిజినెస్ యాక్టివిటీస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. బికాస్ ఎవ్రీథింగ్ ఐ కెనాట్ మెన్షన్ హియర్ ఇన్ దిస్ పీపీటీ, సో దట్స్ వై యూ ప్లస్ టేక్ నోట్ ఆఫ్ దిస్ వన్. ఇది కరెంట్ అకౌంట్స్ ఇంకా ఎవరెవరికి ఓపెన్ చేయవచ్చు, ఇది క్వశ్చన్. ఆల్ షెడ్యూల్ బ్యాంక్స్ eligible to open a current account. All apex cooperative banks, they can also open a current account. All district cooperative banks, they can also open a current account. Like land mortgage banks, all they can open a current account. Like regional rural banks sponsored by any bank also can open a current account. And urban cooperative banks also can open a current account. Government departments, bodies, corporations, committees, boards, developments, panchayati bodies, ఇవన్నీ కూడా they are eligible to open a current account. సో కరెంట్ అకౌంట్కి అదర్ దాన్ బిజినెస్ యాక్టివిటీ, బిజినెస్ ఫార్మ్స్ ఏమేమి ఓపెన్ చేయొచ్చు అన్న దాంట్లో నేను చెప్పిన కూడా కాబట్టి. ఓకే, నెక్స్ట్ లేకపోతే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కరెంట్ అకౌంట్ ఈజ్ టు ఎనేబుల్ ద బిజినెస్ టు కండక్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ స్మూత్లీ. సింపుల్. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ విత్డ్రాయల్స్. ఓకే, అండ్ నో రిస్ట్రిక్షన్ ఆఫ్ విత్డ్రాయల్స్ ఆల్సో. And doesn't pay interest అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్, అది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఆపరేషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్కి వస్తే ఆపరేషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి చూడండి. అకౌంట్స్ ఆఫ్ ఇండివిజువల్స్, అకౌంట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే దట్ మీన్స్ operational instructions in account opening form should be crossed as a precaution to prevent its subsequent misuse while opening up current account in the name of individuals. ఎందుకంటే ఇండివిజువల్స్ దగ్గర ఆపరేషన్స్ కరెంట్ అకౌంట్ ఇండివిజువల్స్ మనం చేసేటప్పుడు ఓకే, యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది లేదనుకోండి, ఓన్లీ ఇండివిజువల్ అకౌంట్స్ ఆపరేషన్స్ గురించి యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ కరెంట్ ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ దట్ అకౌంట్స్ ఆఫ్ ఇండివిజువల్స్, జాయింట్ అకౌంట్స్ అటువంటి. ఓకే, జాయింట్ అకౌంట్స్ కదా, ఇండివిజువల్ అకౌంట్స్ ఓకే. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, సి ఆపరేషన్స్ ఆఫ్ దట్ కరెంట్ అకౌంట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్గా దట్ పడేది సోల్ ప్రొపరేటర్షిప్ ఫామ్. సోల్ ప్రొపరేటర్షిప్ ఫామ్లో the person, only sole person only operate that business firm. It will be called as a sole proprietorship firm అంటాం. ఇందులో మనకి అతను ఏ కెపాసిటీతో మనకు ఆపరేషన్స్ చేస్తాడు, విత్డ్రాయల్స్ కానీ ఏదైనా ఉంటే కనుక he has to sign this way. That will check should be signed in the name and style for and on behalf of that firm's name. That signature sole proprietor. ఈ విధంగా అతను కంపల్సరీ విత్డ్రాయల్స్ మీద స్టాంప్ వేసి సంతకం పెడతాడు. అంటే ఈజ్ కెపాసిటీ ఈజ్ ఏ ప్రొపరేటర్. అది ఇండివిజువల్కి ప్రొపరేటర్కి తేడా ఉంటుంది. ఇండివిజువల్ అంటే మామూలుగా సింపుల్గా ఎనీవన్ కెన్ సైన్ ఇన్ ఇండివిజువల్ కెపాసిటీ. ఓకే, బట్ బికాస్ దిస్ పర్సన్ ఈజ్ రిప్రజెంటేటింగ్ ఏ బిజినెస్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద ప్రొపరేటర్ కాబట్టి ఈ రకంగా అతను స్టాంప్స్ వేసి సంతకం పెట్టాలి. నెక్స్ట్ అదే పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకోండి. పార్ట్నర్షిప్ ఫర్మ్లో అతను ఎలాగ ఈ కరెంట్ అకౌంట్ చెక్స్ అని కూడా ట్రీట్ చేయాలంటే ఇతని కెపాసిటీ పార్ట్నర్. సో ఇక్కడ ఫర్మ్ అండ్ ఆన్ బిహాఫ్ దట్ ఫర్మ్స్ అని రాస్తాం, సిగ్నేచర్ పార్ట్నర్స్ అని చెప్పేసి సంతకం పెడతారు. సో ఇక్కడ ఏంటంటే అది సింగిల్ పార్ట్నర్స్ కావచ్చు, జాయింట్ పార్ట్నర్స్ కావచ్చు. సో ఇట్ డిపెండింగ్ అపాన్ దట్ ఆపరేటింగ్ అదర్ ఇన్స్ట్రక్షన్స్. సపోజ్ 5 పార్ట్నర్స్ ఆపరేట్ చేయాలి.
అందరూ 5 పార్ట్నర్స్ కలిపి మ్యాండేట్ కింద ఇద్దరు కాదుగా ఆథరైజేషన్ ఇస్తే కనుక కొన్ని 1 or 2 పర్సన్స్కి సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో బ్యాంక్లో దీస్ 2 people only కెన్ సైన్ దట్ ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అప్పుడు ఏమవుతుందంటే జాయింట్ కెపాసిటీలో ఇద్దరు వస్తారన్నమాట. అదే కనుక ఒకరికి సైన్ చేస్తే కనుక ఒకరి సంతకం పెడతాడు. ఓకే, ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ దట్ arrangement between that among the partners. So the procedure of that stamp signature and other thing is like this. Next, if it is coming to that limited company, operation instructions should be as per that board resolution. Board resolution అనేది దాని ప్రకారం ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్ జరుగుతాయి. అందులో ఎవరినైతే మెన్షన్ చేస్తారో ఆపరేటింగ్ అథారిటీ అతనికి సిగ్నేచర్ మనం తీసుకోవాలి. అది ఎలాగంటే ప్రతి ట్రాన్సాక్షన్ చెక్ మీద ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ నేమ్ అని చెప్పేసి సిగ్నేచర్ అండ్ హూ ఈజ్ ద ఆథరైజ్డ్ పర్సన్ ఆ డైరెక్టర్ యొక్క సంతకం తీసుకుంటాం, ఆథరైజ్ సిగ్నేటరీ అంటాం. ఓకే, నెక్స్ట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి వస్తే కనుక సేవింగ్స్ బ్యాంక్ వచ్చేటప్పటికి సేవింగ్స్ బ్యాంక్ అనేది ఇండివిజువల్స్ కెన్ ఓపెన్ సేవింగ్స్ బ్యాంక్ సింగిల్ ఆర్ జాయింట్, సింగిల్గా కానీ జాయింట్ కానీ ఓపెన్ చేయొచ్చు సేవింగ్స్ బ్యాంక్లో. తర్వాత ఇక్కడ ఏంటంటే ఆర్బీఐ ప్రొహిబిట్స్ బ్యాంక్స్ ఫ్రమ్ ఓపెనింగ్ ఆఫ్ సేవింగ్స్ బ్యాంక్ ఫర్ బిజినెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ టోటల్గా రిస్ట్రిక్టెడ్ ఫర్ బిజినెస్ ఎంటిటీస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి క్వశ్చన్స్ ఇవ్వచ్చు బికాస్ ఆఫ్ ద సమ్ అదర్ రీజన్స్ అండ్ అలాగే మిస్లీడ్ చేస్తే బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అన్న టైప్లో ఇస్తారు, మిస్గైడ్ చేస్తారు క్వశ్చన్స్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. టోటల్లీ ప్రొహిబిటెడ్. Next, RBI has allowed certain government departments and non-profit organizations to pay savings bank accounts. Saving bank account ఇక్కడ ఏంటంటే కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని గవర్నమెంట్ మామూలుగా మనం చదువుకున్నది ఏంటి కరెంట్ అకౌంట్స్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, తర్వాత ఆల్ షెడ్యూల్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఆర్ఆర్బీస్ ఇవన్నీ దే ఆర్ ఎంటైటిల్ టు ఓపెన్ కరెంట్ అకౌంట్స్. బట్ ఇందులో సేవింగ్స్ బ్యాంక్లో దే ఆర్ నాట్ అలౌడ్. బట్ ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలో చేసిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మాత్రమే, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఎస్బీఐ అకౌంట్స్కి మనం ఓపెన్ చేసుకోవచ్చు. అది ఇంపార్టెంట్. నెక్స్ట్, సేవింగ్స్ బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ టు ద క్రెడిట్ ఆఫ్ సచ్ అకౌంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ 1 lakh. అటువంటి సిచ్యువేషన్స్లో కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసిన ప్రకారం గవర్నమెంట్ డిపాజిట్స్ కానీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కనుక సేవింగ్స్ బ్యాంక్ కనుక ఓపెన్ చేస్తే అక్కడ మ్యాక్సిమం బ్యాలెన్స్ with a single credit should not exceed 1 lakh. ఆ పాయింట్ మాత్రం ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్యాంక్ అకౌంట్ ఇన్ ద సోల్ నేమ్ ఆఫ్ minor to be operated by the minor can be opened provided the minor is 10 years of age or above. ఒకవేళ కనుక మైనరే తనంతట తన అకౌంట్స్ ఆపరేట్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చి రిక్వెస్ట్ చేసి కనుక అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి వస్తే బ్యాంక్ వాళ్ళు, అక్కడ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే 10 years షుడ్ బి కంప్లీటెడ్. 10 years అండ్ అబౌవ్ ఫర్ చిల్డ్రన్కి వీ కెన్ ఓపెన్ వాట్ ఈస్ దట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ విత్ మైనర్ హీ హిమ్సెల్ఫ్ కెన్ ఆపరేట్ దట్ అకౌంట్. ఇందులో మన జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే అతను కంపల్సరీ కుర్రోడికి రావాలా, బ్యాంక్ రావాలా, ఆపరేట్ చేయాలంటే చెక్స్ అనేది ఇష్యూ చేయకూడదు. బ్యాంక్స్ షుడ్ బి టేక్ ఏ స్పెషల్ కేర్. ఎందుకంటే దానికి గార్డియన్ అని అతను లేడు కాబట్టి. ఓకే, సో ఇక్కడ 10 years ఆఫ్ ఏజ్ అండ్ అబౌవ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, మ్యాక్సిమం బ్యాలెన్స్ విత్ ద క్రెడిట్ ఆఫ్ సచ్ అకౌంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ఎట్ ఎనీ టైమ్ 1 lakh. అలాగే మ్యాక్సిమం బ్యాలెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ 1 lakh దాటకూడదు. అంటే దిస్ పర్టికులర్ మైనర్ అకౌంట్. Next, however, for the accounts of minors of 14 years and above, there is no limit in the maximum balance. ఇక్కడ మీకు రెండిట్లోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చాలా గుర్తుపెట్టుకోండి. ఒక మైనర్ కనుక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఓకే, వితౌట్ గార్డియన్షిప్ హీ హిమ్సెల్ఫ్ కెన్ ఆపరేట్ దట్ అకౌంట్. దట్ ఈస్ పర్మిటెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మినిమం ఎంత ఉండాలంటే 10 years and above ఏజ్ ఉన్న కుర్రోడు ఈజ్ ఎలిజిబుల్ టు ఆపరేట్ ఓపెన్ ద కరెంట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. బట్ అతనికి ఉండే రిస్ట్రిక్షన్స్ ఏంటంటే 2 రకాల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 14 years అబోవ్ అయితే కనుక స్టిల్ హీజ్ ఎ మైనర్. అటువంటిప్పుడు అతనికి కూడా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేసే అథారిటీ ఉంది. కానీ అతనికి డిపాజిట్స్ ఎంత అమౌంట్ వరకు సీలింగ్ ఉన్నా అంటే మ్యాక్సిమం దట్ ఈస్ నో లిమిట్ ఫర్ మ్యాక్సిమం బ్యాలెన్స్.
అతను ఎంతైనా సరే డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకే, సేవింగ్స్ బ్యాంక్లో దాచుకోవచ్చు. అదే 10 years అండ్ అబోవ్, బట్ బిలో 14 years చేసుకోవడం అయితే మాత్రం maximum amount of 1 lakh వరకే పర్మిటెడ్ ఫర్ డిపాజిటింగ్ ఇన్ దట్ సేవింగ్స్ బ్యాంక్. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, నో ఓవర్ డ్రాఫ్ట్ షుడ్ బి గ్రాంటెడ్. ఎట్టి పరిస్థితులను ఓడి అనేది కాకుండా చూసుకోవాలి మైనర్ అకౌంట్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డేంజర్. ఏ కాంట్రాక్ట్ విత్ ఏ మైనర్ ఈస్ వైడ్. ఓకే, సో అటువంటిప్పుడు మన బ్యాంక్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఓపెనింగ్ అండ్ ఆపరేటింగ్ ఆఫ్ దట్ మైనర్ అకౌంట్స్. నెక్స్ట్, savings bank account of illiterate individuals who are otherwise capable of entering into a contract can be opened. Illiterate individuals ఉన్నారు అనుకోండి. ఓకే, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా అంటే ఎస్, దే కెన్ ఓపెన్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దే హ్యావ్ టు కమ్ టు దట్ బ్యాంక్ కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి వేల ముద్రే కాబట్టి అది ఐడెంటిఫై చేయడం అనేది మనకి కష్టం కాబట్టి కంపల్సరీగా he has to come to that bank. Of course, it is everything in your banking. But itar as the illiterate person should come to the branch personal. I చెప్పాను, left hand thumb impression he has to give in the presence of the officer. And no checkbook facility ఇవ్వం. ఎందుకంటే చెక్బుక్ అంటే థర్డ్ పార్టీ అంటే ఇతను వేల ముద్రతో మన ఎలా ఐడెంటిఫై చేస్తాం పేమెంట్స్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ హై రిస్క్ కాబట్టి వీ వాంట్ అలౌ ఎనీ checkbook facility that illiterate person. Joint accounts are illiterate can be opened with a literate close చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇల్లిటరేట్ పర్సన్, ఇద్దరు ఇల్లిటరేట్ పర్సన్స్ తోటి జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయకూడదు ఫస్ట్ థింగ్. కానీ జాయింట్ అకౌంట్ ఆఫ్ ఇల్లిటరేట్ పర్సన్ ఓకే విత్ లిటరేట్ పర్సన్ తోటి ఓపెన్ చేయొచ్చా లేదంటే అది కూడా చేయకూడదు. ఎందుకంటే ఈ ఇల్లిటరేట్ పర్సన్ చీట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ మనం పర్మిట్ చేస్తాము అంటే కనుక ఇఫ్ హీ ఈజ్ ఎ క్లోజ్ రిలేటివ్ అయితే కనుక లిటరేట్ పర్సన్ ని వీ కెన్ అలో విత్ ఏ ఇల్లిటరేట్ పర్సన్ యాజ్ ఏ జాయింట్ అకౌంట్ హోల్డర్. అదే రిలేషన్ ఏమంటే ఫాదర్ కానీ, సన్ కానీ, హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, మదర్ కానీ, డాటర్ కానీ ఉండాలి. బట్ ఇద్దరు 2 cousins మాత్రం, బట్ నాట్ 2 cousins. ఓకే, దెర్ ఈస్ నో ఎనీ లీగల్ బార్ ఇన్ ఓపెనింగ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ బ్లైండ్ పర్సన్స్ బై ద బ్యాంక్స్ యాజ్ యూజువల్. అలాగే సేమ్ వే బ్లైండ్ పర్సన్స్కి ఏమైనా ఉంటుందా అంటే అది అక్కడ కూడా ఏముండదు. బ్లైండ్ పర్సన్స్ కూడా వీ కెన్ ఓపెన్ ఏ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ప్రికాషన్స్ తీసుకో. చెక్ బుక్లు ఇవ్వచ్చా అంటే వెరీ వెల్ వీ కెన్ గివ్ ది చెక్ బుక్స్. కానీ ఇక్కడ మిస్యూజ్ అయ్యేది ఆ బ్లైండ్ పర్సన్ దగ్గర జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పర్సనల్ యూటిలిటీస్ మాత్రమే చెక్ బుక్స్ ఇస్తాం బ్లైండ్ పర్సన్స్కి. ఇక ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి మనం విట్నెస్ అనేది తీసుకోం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఆ విట్నెస్ కూడా ఇది యాక్సెప్టెడ్ పర్సన్. మళ్ళీ ఎవడో రోడ్డు మీద వెళ్ళిపోయేవాడిని తీసుకున్నారు విట్నెస్ కింద తీసుకోకూడదు బ్లైండ్ పర్సన్స్కి. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ టు ద కస్టమర్స్. ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇట్ ఎంకరేజెస్ సేవింగ్స్ హ్యాబిట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇట్ డిపాజిట్స్ టు ఎర్న్ ఇన్కమ్. దాని మీద కొంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఐడియల్గా ఉండే ఫండ్స్ కన్నా సేవింగ్స్ బ్యాంక్లో పెట్టుకుంటే కనుక ఇట్ విల్ గివ్ సమ్ మినిమం నామినల్ ఇన్కమ్ టు ద డిపాజిటర్. అండ్ సేవింగ్స్ బ్యాంక్ హెల్ప్ ద డిపాజిటర్ టు మేక్ పేమెంట్ బై ఇష్యూయింగ్ చెక్స్. ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉన్నాయో అతను పర్సనల్ యూటిలిటీస్ కానీ వేరే వాళ్ళకి పేమెంట్ చేయాల్సి వస్తే కనుక చెక్ బుక్ ద్వారా అతను పేమెంట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఫెసిలిటీ టు దట్ సేవింగ్స్ బ్యాంక్ హోల్డర్. నెక్స్ట్, ఇట్ షోస్ ఇన్కమ్ ఆఫ్ ద సాలరీస్ అండ్ అదర్ పర్సనల్ ఎర్న్డ్ డ్యూరింగ్ దట్ ఇయర్. అలాగే తనకి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ లో తనకు అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి టోటల్ ఎంత ఇన్వర్స్ వస్తాయి, ఎంత ఇన్కమ్ వస్తుంది. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ నెట్వర్క్ అనేది అది ఒక ప్రూఫ్ కింద కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్స్ యాక్ట్స్ అని ఐడెంటిటీ అండ్ రెసిడెన్షియల్ ప్రూఫ్. ఇది ఒక ఓబీసీలో కూడా మాకు ఉపయోగపడుతుంది. ఇది కేవీసీ కింద కాదు, వేరే రిఫరెన్స్ కింద కూడా ఏంటంటే రెసిడెన్షియల్ ప్రూఫ్ కింద ఒక ఐడెంటిటీ కూడా కింద కూడా ఉపయోగపడుతుంది పాస్బుక్ అనేది. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫెసిలిటీ సచ్ యాజ్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఈఎఫ్టీ టు అదర్ పీపుల్స్ అకౌంట్స్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఇవన్నీ కూడా మనం పంపించుకోవాలంటే సేవింగ్ బ్యాంక్ అనేది ఉండాలి కదా, అదొకటి. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ టు ఆన్లైన్ షాపింగ్. మన బ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి మనకు ఆన్లైన్ షాపింగ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఎయిడ్స్ టు కీప్ రికార్డ్స్ ఆఫ్ దట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ క్యారీడ్ అవుట్ అనేది. ఎప్పుడైతే మనకు అన్ని ట్రాన్సాక్షన్ మనం చేసుకుంటాం ఒక స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ కాపీ కింద ఈ అకౌంట్ మెయిన్
బేస్ కాబట్టి దాని కనెక్టెడ్గా ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మాకు స్టేట్మెంట్ రూపంలో వీ కెన్ గెట్ ఇట్. ఇట్ ప్రొవైడ్స్ ఇమీడియట్ ఫండ్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ త్రూ దట్ ఏటీఎం. ఏటీఎం ద్వారా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్కి మాత్రం ఏటీఎం ఫెసిలిటీ, కార్డ్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఈ సేవింగ్స్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఎనేబుల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఇది కూడా 24/7, 365 at any time round the clock we can do the digital transactions like నెఫ్ట్, తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్, ఫండ్స్ ట్రాన్స్ఫర్స్, తర్వాత డబ్బులు డ్రా చేసుకోవచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్. నెక్స్ట్ కేవైసీ గైడ్ లైన్స్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్స్. అక్కడికి వస్తే కనుక కాసాకు వస్తాయి. కాసాకు వచ్చేటప్పుడు దట్ మీన్స్ కరెంట్ అకౌంట్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆఫ్ దీస్. కాసా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఫర్ ద బ్యాంక్. ఎందుకంటే ఒకటి నో కాస్ట్ ఫండ్స్ కరెంట్ అకౌంట్, సేవింగ్ బ్యాంకు లో కాస్ట్ ఫండ్స్. సో ఆటోమేటిక్గా ఈ ఫండ్స్ కూడా మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి, లోన్స్ ఇస్తున్నాం కాబట్టి మనకి స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ స్ప్రెడ్. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ paid to the customer by the way is very low and it is nil also in the current account. This brings down the overall cost of the funds of the bank. ఫండ్స్ కాస్ట్ తగ్గిపోతుంది కదా. సో కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ బ్యాంక్కి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ లోన్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్, ఓకే, అండ్ డిపాజిట్స్ మీద మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్ కి మధ్యలో వేరియేషన్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద లో కాస్ట్ ఫండ్స్, లో ఫండ్స్ అంటే కాసా అంటే అది. సో దానివల్ల ఏమవుతుందంటే డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ ఈజ్ నథింగ్ బట్ దట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ దట్ అసెట్స్. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ దట్. కాసా ఫండ్స్ ఎక్కువ ఉంటే కనుక ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎన్ఐఎం, ప్రాఫిటబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. And in deposit accounts where there are no operations continuous for 2 years should be treated as an operator. ఇది మామూలే, 2 years కూడా ఆపరేషన్స్ లేకపోతే that will be an operator. ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రీవియస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ ది సేవింగ్స్ బ్యాంక్ వాజ్ రెగ్యులేటెడ్ బై ద ఆర్బీఐ. ఇప్పుడు ఏంటంటే లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. అప్ టు 1 lakh, అప్ టు 1 lakh అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ ఆల్ ద బ్యాంక్స్ సేవింగ్స్ బ్యాంక్ ప్రోడక్ట్ కి యూనిఫామ్ గా ఉండాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. 1 lakh and above, more than 1 lakh అయితే కనుక ఇండివిజువల్ బ్యాంక్స్ దే కెన్ డిసైడ్ దేర్ ఇంట్రెస్ట్ రేట్స్. అది సో 1 lakh is very important. నెక్స్ట్ బ్యాంక్స్ జనరల్లీ ఇంపోజ్ ద లిమిట్ ఆన్ దట్ నెంబర్ ఆఫ్ విత్డ్రాల్స్. అలాగే సేవింగ్స్ బ్యాంక్ లో కూడా నెంబర్ ఆఫ్ విత్డ్రాల్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బ్యాంక్ టు బ్యాంక్ మారతాయి అంతే. కాబట్టి బియాండ్ దట్ రిస్ట్రిక్షన్ కనుక వాళ్ళు ఉపయోగించుకుంటే కస్టమర్ ఛార్జెస్ పడతాయి, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇన్సిస్ట్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ టు బి మెయింటైన్ ద బ్యాంక్ ఫెయిలింగ్ విచ్ పెనాల్టీ. యావరేజ్ బ్యాలెన్స్, మంత్లీ బ్యాలెన్స్ పే, మినిమం బ్యాలెన్స్ పే చేయకపోతే కనుక ఇంటర్ పెనాల్టీస్ ఛార్జ్ చేస్తారు. ఓకే, తర్వాత ఇంకా సేవింగ్స్ బ్యాంక్ అనేది డైలీ ప్రొడక్ట్ బేసిస్, అదొకటి పాయింట్. నెక్స్ట్ నార్మల్ ఇన్ క్వార్టర్లీ ఇంటర్వల్స్, ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ సేవింగ్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ మోస్ట్లీ బ్యాంక్ ఇన్సిస్ట్ ఆన్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ టు బి మెయింటైన్ ద ఫెయిలింగ్ విచ్ పెనాల్టీ. పెనాల్టీ అనేది డిఫరెంట్గా ఛార్జ్ చేస్తుంది యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కనుక మెయింటైన్ చేయకపోతే, మినిమం బ్యాలెన్స్. నెక్స్ట్ టైం డిపాజిట్స్కి వస్తే యూ నో వెరీ వెల్ ఇట్ ఈస్ నాట్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్. టైం ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ డిపాజిట్స్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫరబుల్ కాదు. ఓకే, అది ఇంపార్టెంట్, నాట్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది క్వార్టర్లీ ఇంటర్వల్స్, ఇదో పాయింట్. క్వార్టర్లీ ఇంటర్వల్స్, మంత్లీ ఇంటర్వల్స్, హాఫ్ ఇయర్లీ ఇంటర్వల్స్ అడుగుతాడు. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్ పెయిడ్ ఆన్ అట్ క్వార్టర్లీ ఇంటర్వల్స్ జనరల్లీ. అది మీరు మంత్లీ కావాలనుకుంటే మీరు మాత్రం కొంత డిస్కౌంట్ అయ్యి మంత్లీ కూడా తీసుకోవచ్చు. ద కస్టమర్ క్యాన్ చూస్ టు హ్యావ్ ద ఇంట్రెస్ట్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ ఫిక్స్డ్ డిపాజిట్. అలా ఇంట్రెస్ట్ కావాలంటే కనుక తీసుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఎఫ్డి. అలా కాదు క్యూములేటివ్ గా నాకు ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకుంటే క్యూములేటివ్ ఎఫ్డి అంటాం. దట్ మీన్స్ ఇంట్రెస్ట్ విల్ బి కాంపౌండెడ్ and added to that principal. So that is also cumulative FD. Next, for such deposit, the interest is paid with that invested money at the maturity time, the end of that term lo manam pay chestam. Okay, so cumulative FD antam, కొన్ని బ్యాంక్స్ అంటే reinvestment plan deposits అని కూడా అంటాం, RIP అని కూడా. నెక్స్ట్, if the customer instructs that the interest to be paid every quarter కానీ మంత్లీ కావాలనుకుంటే కోరుకోవచ్చు, it depending upon the choice of that customer. ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయమంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ ఇస్తాం. ఎవ్రీబడి యూ నో వెరీ వెల్. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ కెన్ బి యాక్సెప్టెడ్ బ్యాంక్. మినిమం, ఇది ఇంపార్టెంట్. మినిమం ఎన్ని రోజులు, మ్యాక్సిమం. సో మినిమం ఈజ్ 7 days, మ్యాక్సిమం ఈజ్ 10 years. చాలా చాలా ఇంపార్టెంట్.
మోర్ దెన్ 10 ఇయర్స్ ఎప్పుడు పర్మిట్ చేస్తారంటే ఒకవేళ కోర్టు నుంచి కనుక డిపాజిట్స్ కనుక వస్తే కనుక బ్యాంక్కి దట్టు ఏ యాక్సిడెంటల్ కేసెస్లోను ఆ మైనర్ పేర్లను ఉంచాల్సి వస్తుంది డిపాజిట్స్ షెడ్యూల్ బ్యాంక్స్లో. అటువంటిప్పుడు కోర్టు ఇన్స్ట్రక్షన్ చేస్తుంది 14 ఇయర్స్ పాటు అప్ టు మేజర్ అయ్యేంత వరకు వేయండి అని చెప్పి అన్నప్పుడు అది మోర్ దెన్ 10 ఇయర్స్ కూడా ఉంటుంది. సో నార్మల్ కేసులో 10 years is the maximum. Recently, banks have come up with value-added savings bank current account. Value-added కొన్ని extra facilities తో savings bank current account fixed deposits వస్తున్నాయి. Okay, that is called offer flexibility using the balance. అది flexible deposits అంట. అంటే ఏంటంటే స్వీప్ ఫెసిలిటీ ఉంటుంది అందులోను. సో దట్ అకౌంట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. ఆ స్వీప్ ఫెసిలిటీతో మనం ఏంటంటే హైబ్రిడ్ డిపాజిట్స్ కూడా అంటున్నాం. నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్స్ అనేది హెల్ప్స్ కస్టమర్స్ విత్ రెగ్యులర్ ఇన్కమ్. అదేంటంటే మంత్లీ సేవింగ్స్ కింద ఓ ఫిక్స్డ్ అమౌంట్ చేసుకుంటూ వెళ్తాడు. 10 year ఫిక్స్డ్ 10 year. At the end of that 10 year, they will pay that total installments amounts paid and with interest, cumulative interest. So this is called the recurring deposit scheme. So ఇక్కడ balances in savings bank current accounts which are not operated for 10 years and term deposits not claimed within 10 years from the date of maturity are classified as unclaimed deposits. Unclaimed deposits కి ఏమేమి వస్తాయని అడుగుతాడు. సో సేవింగ్స్ బ్యాంక్ వస్తాయి, కరెంట్ అకౌంట్ వస్తుంది, టర్మ్ డిపాజిట్స్ వస్తాయి. అన్నీ కూడా 10 years పాటు ఆపరేషన్స్ ఏమి లేకుండా ఉంటే కనుక సో దట్ విల్ బి టర్న్డ్ యాజ్ ఎ అన్క్లైమ్డ్ డిపాజిట్. థ్యాంక్ యూ.